నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ముఖ్యంగా భద్రాచలంలో అసలు ఏం జరుగుతుంది, భద్రాచలం టెంపుల్ వద్ద నిత్యం కాంట్రవర్సీ జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం క్లియర్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా కూడా భద్రాచలం టెంపుల్కి సంబంధించి అనేక విమర్శలు, అనేక కాంట్రవర్సీలు అయితే నడుస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఎంప్లాయీస్ అందరూ కూడా అవినీతికి పాల్పడుతున్నారంటూ కూడా అనేక విమర్శలు వెలువెత్తుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. అయితే పూర్తిగా కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి ఏఈ కానీ లేకపోతే ఈఈ కానీ వీళ్ళందరూ కూడా అవినీతికి పాల్పడుతున్నారంటూ కూడా అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. దాదాపు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు కూడా అక్కడే విధులు నిర్వహిస్తున్నారంటూ కూడా అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అసలు ఏంటి, ఎందుకు ఏం అవినీతికి పాల్పడుతున్నారు, అసలు ఏం మెయింటెనెన్స్ అక్కడ లేదు అనేది మాత్రం క్లియర్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా భద్రాచలంకు సంబంధించి భద్రాచలం టెంపుల్ వద్ద మాత్రం నిత్యం కాంట్రవర్సీగా నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా ఎవరైతే కింద స్థాయి అధికారులు ఉంటారో లేకపోతే అక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి కింద స్థాయి అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్రంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ కూడా అనేక కథనాలు వస్తున్న నేపథ్యంలోనే అసలు ఏంటనేది మాత్రం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే పూర్తిగా కూడా టెంపుల్ వద్ద మనం చూసుకోవచ్చు, ఇది లడ్డు కౌంటర్. లడ్డు కౌంటర్ దగ్గర చెప్పులు, ఎవరైతే గుడి లోపల లడ్డు కౌంటర్ ఉంటుంది ఆ గుడి లోపలికి కూడా చెప్పులు వేసుకొని వెళ్తున్న సిచ్యువేషన్ చూసుకోవచ్చు. గుడి లోపలికి చెప్పులు వేసుకుని వెళ్తున్నప్పటికీ ఏ అధికారి కానీ స్పందించట్లేదు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా అనేక విమర్శలు. తలంబ్రాలు బియ్యానికి సంబంధించి కావచ్చు లేకపోతే లడ్డు విషయంలో కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కాంట్రాక్టులు ఉంటాయి ఆ కాంట్రాక్టుల విషయంలో కావచ్చు పెద్దగా కూడా ప్రచారం జరుగుతుంది. సనాతన ధర్మాన్ని కాపాడుతామనే నాయకులు ఏడబోయినారు. మరి గుళ్ళకి చెప్పులు వేసుకుని వెళ్తుంటే, అది చర్చిలోకో లేకపోతే మసీదులోకో చెప్పులు వేసుకొని వెళ్తే వాళ్ళు ఊరుకుంటారా? మీరేం చెప్తా ఉన్నారు? కొద్దిగానే సిగ్గుండాలా. దీనికి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. లడ్డూ కౌంటరు అక్కడే చెప్పులు వదిలిపెట్టి పోతున్నారు. అక్కడ పోయే భక్తులైనా మనం దేవుడి దగ్గరికి పోతున్నాం, మనం ఇదిగా ఉండాలి, నిష్టగా ఉండాలనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా గుళ్ళోకి చెప్పులు వేసుకొని పోతూ ఉన్నారు. ఏమవుతా ఉంది, ఏం చేస్తూ ఉన్నారు? కనీసం భక్తులకైనా బుద్ధి ఉండాలి కదా. అక్కడ ఉన్నటువంటి అధికారులైనా చెప్పాలి కదా, గుడి లోపలికి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు అని చెప్పి చెప్పాలి కదా. వాళ్ళు పట్టించుకోరు. ఎంతసేపు డబ్బులు కావాలి. అక్కడ ఉన్నటువంటి పూజారులు అవినీతికి పాల్పడ్డారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫోన్ చేస్తే నీకు చేస్తే నేను ఎక్కడు, ఆయన చేస్తే ఈ రోజు వరకు ఈ గుళ్ళో ఒక ఎంప్లాయ్ కానీ ఒక అర్చకుడు కానీ ఎవరు లీవ్ పెట్టా రేపు మీరు వస్తే ప్రెస్ మీట్ పెట్టి నేను చూపిస్తాను. అందరు లీవ్లు ఇచ్చాను నేను. ఈ రోజు వరకు ఎవరు లీవ్ని రిజెక్ట్ చేయలేదు. చేయాలంటే ఏం చేస్తారు? మేము అనట్లా, మీరు లివ్ ఇచ్చారు కానీ మీరు లివ్ అంటే ఏమంటారు? అసలు ఒక మా లెక్క ప్రకారం అయితే ఒక ప్రధాన సంతకం పెడితే మాకు ఎవరు వెళ్ళక్కర్లేదు. నా గురించి అయితే నేను చాలా మంది దగ్గర విన్నా. మీరు డ్యూటీకి రావట్లేదు అంటే నేను డ్యూటీ ఏం చేయాలి? పన్నసార్లో కలెక్టర్ గారితో డైరెక్ట్ మీరు చెప్పారు రామనారాయణ విషయం మీద. మీరు కలెక్టర్ గారికి డైరెక్ట్ రామనారాయణ విషయం చెప్పారు. వీళ్ళంతా తప్పు చేస్తున్నారని, మీరు ప్రవర్తన తప్పు చేస్తున్నారు, ఎంత వీళ్ళంతా తప్పు, అర్చకులు చేసేదంతా తప్పు మీరు చెప్పారు. నేను సాక్ష్యంతో తెప్పిస్తా. మీరు ఒక ఆలయ అధికారి అని మీరు అలా చెప్పచ్చా? పెద్ద మురళి, చిన్న మురళి, మురళి గారిని ఏమో ఎదుర్కోలో చెప్పండి, ఆయన చెప్పడు. ఆయన వీళ్ళిద్దరు చెప్పండి ఆయన ఒక సంవత్సరం చెప్పాడు, తర్వాత నేను చెప్పండి ఆయన ధిక్కరిస్తాడు. ఆ మాట గౌరవం కూడా ఆయన అర్చకులు గౌరవం, వేద పండితులు గౌరవం, సరసాల గౌరవం అనడానికి కాదు. నేను పిలవలే మిమ్మల్ని, మీరు వచ్చారు, నేను పిలవలే. అవును, నేను కూడా అవును మేడం, నేను కూడా మంచిగా చెప్పాను మీకు కూడా, కానీ విషయం చెప్తున్నా. ఇప్పుడు నేను ఇచ్చిన తర్వాత ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారు? మీరు అలా మీరు చెప్పింది చెప్పాను. అంటే దీనికి సంబంధించి
అర్చకులు ఎవరైతే ఉంటారో అర్చకులు డబ్బులు తీసుకున్నారని చెప్పేసి ఆలయానికి సంబంధించిన అధికారులు వాళ్ళ మీద సీరియస్ అవుతున్నారు, వీళ్ళేమో వాళ్ళ మీద సీరియస్ అవుతున్నారు. దొంగలు కలిసి గుడిని మంచుకున్నారు. ఏమైతా ఉంది? అక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు గతంలో సొంత కోడల్ని లైంగిక వేధింపులకు గురి చేసిన పరిస్థితి ఉంది. ఏం జరుగుతూ ఉంది? ఆలయానికి సంబంధించిన అర్చకులకి తూతు మంత్రంగా అయితే ఆయన మీద కేసులు నమోదు చేసిండ్రు. మళ్ళీ ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటాడు. ఏమైతా ఉంది? ఏం చేస్తూ ఉన్నారు? దీనికి సంబంధించి అనేక విమర్శలు. ఒకసారి ఇది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ ఉన్నటువంటి అధికారులు కింద స్థాయి అధికారులని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి అక్కడ కూర్చొని వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకొకటి చూపిస్తాం మీకు. అందరికీ నమస్కారం అయ్యా. నేను గుళ్ళో సేపరా చేసేదాన్ని. నా కొడుకు గతసాలో కరోనా వచ్చి చనిపోయిండు. చనిపోతే వాళ్ళ ఆవిడ చేసుకుంటుంది అనుకుంటే వాళ్ళ ఆవిడ చేసుకోలేదు. మళ్ళీ వాళ్ళ నాన్నగారు బాగాలేకపోతే నాకు ఇచ్చారు. అది పోయిన యోగాలు చేసుకోమన్నారు. అయితే సార్ నేను డ్యూటీ చేస్తుంటే ఒక ల్యాకెట్ లాంటిది దొరికిందండి. చేయను అది ల్యాకెట్ నా తర్వాత దొరికితే నేను అది తీసి గొప్ప నా జేబులో వేసుకొని కిందకి చెత్తకెళ్ళి వెళ్ళినండి. అది బంగారం కూడా నేను అనుకోలేదు. అప్పటి నుంచి సరే అని పిలిపించారు, ఆఫీస్కి పిలిపించారు. వాళ్ళు వచ్చారు ఆ చైనలు. వస్తే అమ్మ ఏదంటే తీసి ఇచ్చాను. నేను ఇస్తే తీసుకున్నారు. నువ్వు ఇక్కడ దొంగతనం ఎందుకు చేసినావు అంటుంది. నేను దొంగతనం చేయలేదు. వీళ్ళు దొంగలు కలిసి గుడిని మంచుకున్నారు. కింద స్థాయి అధికారులు అట్లనే ఉంటారు, పై స్థాయి అధికారులు అట్లనే ఉంటారు, అర్చకులు అట్లనే ఉంటారు. వీళ్ళ మీద చర్యలు అయితే తీసుకోరు. ఏమైతా ఉంది? ఏం చేస్తూ ఉన్నారు? సనాతన ధర్మాన్ని కాపాడుతామన్న పెద్ద లెక్చర్లు ఇచ్చే బీజేపీ పార్టీ నాయకులు ఎడబోయారు, పట్టించుకోరు. ఇట్లానే మనకొద్దు. మా కాంట్రవర్సీ మంత్రి గారిలానే కాంట్రవర్సీ శాఖ ఇది. అట్లా అయిపోయింది. వాళ్ళు మా ఉద్యోగాలు పోయినాయి, మమ్మల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కింద స్థాయి అధికారులు చెప్తా ఉన్నారు. మా వెంకన్నని మా అబ్బాయి 10 సంవత్సరాల నుంచి గుళ్ళో చేసేటోడండి. చేశాక ఆయన పెళ్ళయింది. తర్వాత వాళ్ళ నాన్నగారు వంటలు చేసేటోళ్ళు. కొద్ది ఒంట్లో బాగాలేక మంచాన పడ్డాడు. అయితే వెంకన్న అన్ననే కరోనా వచ్చి చనిపోయాడు. ఇప్పుడు పార్ట్ టైం జాబ్ పెట్టుకున్నారు. కాగితాలు కూడా వచ్చినాయి. వచ్చినాక చనిపోయాడు. చనిపోయినాక మన తోటి వీళ్ళ నాన్నగారు కాలు చేసి పచ్చివాతం వచ్చి మంచాన పడ్డారు. మంచాన పడితే పోయిన అయ్యో గారు ఉన్నారు కదండి, ఆ అయ్యో గారిని పాప ఆయన తీసుకొని వస్తే సరే అమ్మ చేసుకోండి డ్యూటీ అన్నారు. అంటే సర్లే అని ఏదో వచ్చి డ్యూటీ చేసుకుంటుంది, చేసుకొని అంటే డ్యూటీలో జాయిన్ అయ్యారు. ఫస్ట్ మా కోడలు జాయిన్ అయ్యి చేయలేము, చేయకపోతే నేను చేసుకుంటున్నా. అయితే ఒకరోజు డ్యూటీ చేస్తుంటే తీర్థ ప్రసాదాల కాడ బ్యాచ్ లైట్ పడిపోయిందండి. బ్యాచ్ లైట్ అది చేయను తెలసలు ఊడుస్తుంటే చెత్తలో వచ్చింది. చెత్తలో వస్తే నేను కప్పుకుని చూడకుండా జేబులో వేసుకున్నాం. జేబులో వేసుకొని మళ్ళీ అక్కడ పడిపోద్దామని సంచిలో వేసా. సంచిలో వేసుకున్నాక 1 గంట పోయినాక ఆఫీస్కి పిలిపించారు. పిలిపిస్తే అమ్మ నీకు అన్న వస్తువు దొరికిందంటే అది దొరికింది సార్ అన్న. దొరికిందంటే ఇవ్వంటే ఇచ్చాం మేడం గారికి. మేడం గారికి ఇదేందమ్మా ఎందుకు ఇచ్చినావు, పోలీసు వాళ్ళకి ఇవ్వాలి కదంటే అమ్మ మర్చిపోయి నాకు తెలియదమ్మా పని ఆడవాళ్ళో అని అన్న. అంటే కాదు లేదు నీ ఉద్దేశం వేరే మారింది, నీ ఉద్దేశం ఉంది మీ సూపర్వైజర్ ఎవరంటే రామరాజు నేను మేడం అంటే రామారావు గారు 3 నెలలు ఆఫ్ చేయండి అని తర్వాత తీసుకోండి అన్నది. అంటే సరే నా ఆశ మీద నేను ఆగాను సార్. 3 నెలలు పోయింది, 4 నెలలు పోయింది, సంవత్సరం అవుతుంది. 2-3 సార్లు వచ్చాను నేను కలిసా. శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలిస్తే కలవనీలే మేడం గారిని. సిబ్బంది ఉంటుందండి ఆ దగ్గర అబ్బాయి. ఆ అబ్బాయిని అడిగినా కూడా ఆ అబ్బాయి కూడా నన్ను కలవనివ్వలేదు. అయితే ఒకరోజు గేట్ దగ్గర కారు ఆగి మేడం గారు దిగింది. దిగితే దండం పెట్టి అమ్మ నాకు డ్యూటీ ఇస్తున్నారు కదమ్మ అంటే నీలాంటి వాళ్ళకి డ్యూటీ మేము ఇయ్యం అన్నది. అంటే సరే తర్వాత కూడా వచ్చి కలుద్దామని అంటే కలవనీళ్ళు నన్ను రికమెండేషన్ తోటి వద్దంటుంది. అప్పుడు కూడా నేను ఎవరిని తీసుకొని రా సార్ ఇంకా మేడం గారు నన్ను తీసుకుంటుందని ఆశ ఉన్నది నాకు. ఇలా రికమెండేషన్ తోటి పార్టీ వాళ్ళతోటి తీసుకొచ్చి నేను ఆమెను ఇచ్చేద్దామని కూడా అనుకోండి. మొన్న నాకు బాధ కలిగి 4 రోజుల కింద ఫోన్లో చెప్పుకొని ఇచ్చేసారు. ఇచ్చేసినందుకు ఇప్పుడు పిలిపించి నాకు కూడా వీడియోలు తీసి నన్ను అడిగారు. అంటే నేను తప్పు చేయలేదమ్మా, నేను దొంగతనం చేయలేదు. అది నేను దొంగతనం చేస్తే సార్ వాళ్ళ ముందే నన్ను 2 తిట్టి దెబ్బ కొట్టి నన్ను డ్యూటీలు పెట్టుకోవచ్చు కదా, ఇంకోసారి చేయొద్దమ్మని అని అంటే నువ్వు అలా కాదు, నువ్వు చేసింది అది తప్పది. ఇప్పుడు నేను ఇది కాకపోతే ఏరే ఉద్యోగం చేసుకో నాకు ఎవరిస్తారు సార్ దొంగ పేరు పడ్డాక? నాకెవరు నా బాధ చెప్పుకోలేక వచ్చి ఇక్కడ మాట్లాడా.
మాట్లాడితే నీకు ఉద్యోగం ఏమి, వాళ్ళందరూ ఎందుకు వచ్చినా వాళ్ళు ఇస్తారా నీకు ఉద్యోగం, ఇట్లా రచ్చరచ్చ చేస్తే నీకు ఇస్తారా అని మాట్లాడారు మేడం గారు ఇందాక. కేసు నీ మీద అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తక్కడమంటే ఇవ్వండి మేడం, నేను తప్పు చేయలేదు కదా, ఇవ్వండి నేను అక్కడ మాట్లాడుతున్నాను, గట్టిగా మాట్లాడుతున్నాను అని మాట్లాడుతున్నారు. ఆ మేడం నువ్వు మాట్లాడితే వెళ్ళిపోని అక్కడ ఉన్నాడు, మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఇది నాకు పెట్టే. అయితే దీనికి సంబంధించి కూడా ఎవరైతే స్లీపర్లు ఉంటారో లేకపోతే కింద స్థాయి అధికారులు ఉంటారో వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం, లేకపోతే లేనిపోని అబండాలను వాళ్ళ మీద మోపడం అనేది కూడా పెద్ద ఎత్తున కూడా ఈ గారి మీద కావచ్చు, లేకపోతే ఏఈఓల మీద కావచ్చు, పెద్దగా కూడా విమర్శలు నడుస్తూ ఉన్నాయి. ఎవరైతే ఏఈఓ ఉంటారో ఏఈఓ కూడా ఆలయానికి సంబంధించి దాదాపు 8 లక్షల రూపాయలు మింగేసిన అనేది కూడా ఆరోపణ వినిపిస్తూ ఉంది. అక్కడ దాదాపు 8 లక్షల రూపాయలు మింగేస్తే ఆయన సస్పెండ్ చేస్తే మళ్ళీ తూతు మంత్రంగా ఆయనకి కేసులు నమోదు చేస్తే ఆయన వచ్చిండు, మళ్ళీ ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటాడు. ఆ ఆలయానికి సంబంధించిన లైంగిక వేధింపుల్లో గురి చేసిన ఆలయానికి సంబంధించిన అర్చకుల మీద కూడా తూతు మంత్రంగా కేసులు నమోదు చేసిండు, వచ్చిండు ఆయన పైన ఆయన చేసుకుంటాడు. ఏమైతే ఉంది వాళ్ళ మీద చర్యలయ్యి, ఈ అవినీతి అధికారుల మీద చర్యలయ్యి ఏమైతే ఉంది చూడొచ్చు. అంటే గుడికి సంబంధించి గుడిలో మొత్తం గుట్కాలు, ఇది దేవుడి తలంబ్రాలు అయితే ఉంటాయో తలంబ్రాలకు సంబంధించి తలంబ్రాలు, అందులో దేవుడి ఫోటోలు, ఇవన్నీ కూడా నడుస్తూ ఉంది. అక్కడ ఏం జరుగుతూ ఉంది? ఎవడైనా గుడికి వస్తాడా? మీరు చేసే పనులకి కొద్దిగానే సిగ్గుండాలా. దీనికి సంబంధించిన మినిస్టర్ కావచ్చు, లేకపోతే ఎవరు పట్టించుకోరు, వాళ్ళ మీద చర్యలు తీసుకోరు. దాదాపు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో నుంచి కూడా వాళ్ళు అక్కడే డ్యూటీలు చేస్తున్నారు, వాళ్ళ ట్రాన్స్ఫర్లు కావా? ఇదేంటి అని ప్రశ్నించిన జర్నలిస్టులపై ఏమో కేసులు నమోదు చేస్తారు. కేసులు నమోదు చేయడం, బెదిరింపులకు గురి చేయడం, ఇట్లా పోతూ ఉంది. జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం ఏంటండి? మీరు వాళ్ళని బెదిరింపులకు గురి చేయడం ఏంటి? ఏం జరుగుతూ ఉంది? అంటే చూసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఎవరైతే ప్రశ్నించిన జర్నలిస్టులపై కూడా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు, లేకపోతే వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు, డబ్బులు అడిగిండ్రు, లేకపోతే ఇతర కారణాలు చూపించుకుంటూ కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సమస్యలని వాళ్ళు బయటికి తీసుకొస్తూ ఉన్నారు. మీరు చేసే తప్పిదాలని వాళ్ళు బయటికి తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళు కరెక్ట్ పని చేయకపోతే మీరు కరెక్ట్ పని చేస్తారా? దాదాపు ఒక 1 year నుంచి కూడా ఎపిసోడ్ల వారీగా నడుస్తూ ఉంది గుడి గురించి. కానీ ఒక్క అధికారి దాని మీద స్పందించాడు, ఒక్క ప్రజాప్రతినిధి దాని మీద స్పందించాడు. కొద్దిగానే సిగ్గుండాలా. పెద్ద లెక్చర్లు ఇస్తూ ఉంటారు, సనాతన ధర్మాన్ని కాపాడేది మేమే అని చెప్పేసి బీజేపీ పార్టీ వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఏడపోయారు మీరు? ఏడపోయినరు? డబ్బులు అయితే కావాలి గుడికి, ట్రస్ట్కి సంబంధించిన డబ్బులు అయితే గవర్నమెంట్కి కావాలా, ట్రస్ట్లకు కావాలా. అంతేగాని గుడికి సంబంధించి మాత్రం ఎవరు ఏం పట్టించుకోరు. పెద్దగా నడుస్తూ ఉంది దీని మీద చర్చ కూడా. దయచేసి ఇప్పటికైనా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పందించి దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కోరుతూ ఉన్నారు. అక్కడ సంబంధించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలా, వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలంటూ కూడా పెద్దగా కూడా వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మీరు ఇవన్నీ బంద్ చేసి వీళ్ళకి అండగా నిలబడి ఆ అవినీతి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకొని వాళ్ళకి అండగా నిలబడాల్సినంత అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి ఇదంతా చేస్తారా చేయరా అని మాత్రం చూడాలి. చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అన్ని.